ఎట్టకేలకు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటించారు ఆ పార్టీల అధినేతలు. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 5 స్థానాల్లో అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. టీడీపీ 151 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఈ జాబితాలో కొంతమంది సిట్టింగ్లకు, సీనియర్లకు స్థానం దక్కలేదు. 94 మందిలో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఈసారి మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం గంటాకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటుపై కూడా వివాదం సాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటుగా కందుల దుర్గేష్ కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంతకృష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటు ఇస్తారని తెలుస్తోంది. దేవినేని ఉమాను పెనమలూరు ప్రాంతానికి మార్చే ప్రయత్నం జరుగుతున్నా అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదే అంటున్నారు. పల్నాడులో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న ఎరపతినేనికి అవకాశం దక్కలేదు. వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి 26న టీడీపీలో చేరనున్నారు. జంగాకు గురెజాల, నర్సరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనే విషయంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీంతో ఎరపతినేని స్థానం పెండింగ్ లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరాక ఈ ఇద్దరి స్థానాలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్థసారథి పేరు ఖరారైంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.